హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 2. లండన్. ఆ పబ్లో ఒక అమ్మాయి తనతో డ్యాన్స్ చేస్తున్న అబ్బాయి చేతిని తన నడుము మీద పెట్టుకొని అతని కళ్ళల్లోకి మత్తుగా చూస్తూ కింద పెదవిని పంటి కింద నొక్కిపెట్టి, బేబీ లెట్స్ గో టు ది రూమ్ అని హస్కీగా అడిగింది. ఆ అమ్మాయి చూడడానికి చాలా పాష్గా, ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా అన్నట్టుగా, చిన్న పిల్లల కంటే దారుణంగా ఉన్న అతి చిన్న చెడ్డీ లాంటి స్కర్ట్, అతి చిన్న టాప్ వేసుకుని టూ మచ్ మేకప్తో, ఎర్రటి లిప్స్టిక్స్తో మోడ్రన్కి అమ్మ మొగుడులా ఉంది. ఆమెతో డ్యాన్స్ చేస్తున్న అబ్బాయి 6 అడుగుల 2 అంగుళాల ఎత్తు, మిల్కీ బాయ్ల తెల్లటి రంగు, మంచి జిమ్ బాడీ, చురకత్తుల్లాంటి కళ్ళు, స్టైలిష్ హెయిర్ స్టైల్, ఒక షేప్లో బియర్డ్, బ్రాండెడ్ షర్టు ప్యాంటుతో బాలీవుడ్ హీరోలా సూపర్ హ్యాండ్సమ్గా ఉన్నాడు. వాళ్ళిద్దరి వాలకం చూస్తుంటేనే అర్థమవుతుంది అప్పటికే ఇద్దరూ ఫుల్గా డ్రింక్ మత్తులో ఉన్నారని. అబ్బాయి కంటే అమ్మాయే ఎక్కువగా తాగినట్టుంది. అసలు సరిగా నిలబడలేక తూలుతూ చిన్నగా స్టెప్స్ వేస్తుంది అతనితో. ఆ అబ్బాయి కాస్త స్టడీగానే ఉన్నాడు. ఆ అమ్మాయిని పట్టుకుని మ్యూజిక్కి తగ్గట్టుగా మెల్లిగా డ్యాన్స్ వేస్తున్నాడు. ఇద్దరూ ఒకరికి ఒకరు అతుక్కున్నట్టే ఉండడంతో ఆ అమ్మాయికి మందుమత్తు ఎక్కువై అంత హ్యాండ్సమ్ కుర్రాన్ని అంత దగ్గరగా చూసేసరికి ఒంట్లో వేడి సెగలు రాజుకున్నట్టున్నాయి. ఒళ్ళంతా కోర్కెలతో వేడెక్కిపోవడంతో తనే స్టెప్స్ తీసుకుని ఆ అబ్బాయి చేతిని నడుము మీద పెట్టి నిషా కళ్ళతో అతన్ని చూస్తూ, బేబీ లెట్స్ గో టు ది రూమ్, డోంట్ వేస్ట్ వాల్యుబుల్ టైం, లెట్స్ ఎంజాయ్ ది హోల్ నైట్, కమ్ బేబీ లెట్స్ గో అంటూ ఆమె ఒక చేత్తో అతన్ని ఒళ్ళంతా అక్కడా ఇక్కడా టచ్ చేస్తూ ప్రొవైక్ చేస్తుంటుంది. కాసేపటి ముందు వరకు చాలా నార్మల్గా డ్యాన్స్ వేస్తున్న ఆ అబ్బాయి అమ్మాయిలో వచ్చిన సడన్ చేంజ్కి విసుక్కుంటూ, హే టీనా, వాట్ ఈస్ దిస్, వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ హ్యాపెన్ టు యూ, డోంట్ టచ్ మీ లైక్ దిస్, ఐ డోంట్ లైక్ ఇట్ అంటూ ఆమె చేతుల్ని తన నుండి విడిపించాలని చూస్తుంటాడు. అయినా ఆ అమ్మాయి అతన్ని వదలకుండా అలానే టచ్ చేస్తూ, నో విహూ బేబీ, ఐ కాంట్ లీవ్ యూ, ప్లీజ్ కమ్, ఐ లైక్ యూ సో మచ్ బేబీ అండ్ ఐ వాంట్ యూ రైట్ నౌ, వాట్ ఏ బాడీ, వాట్ ఏ ఫిజిక్స్, వాట్ ఏ హ్యాండ్సమ్ పర్సనాలిటీ, నిన్నిలా చూస్తుంటే నా వల్ల కావట్లేదు, నా బాడీలో హార్మోన్స్ నా మాట అసలు వినట్లేదు, ఇద్దరం కలిసి ఈ నైట్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, నాకు నీతో గడపాలని ఉంది, నీలాంటి హ్యాండ్సమ్ హంగ్తో రొమాన్స్ చేస్తే ఉంటుంది, వావ్, వాట్ ఏ ఫీలింగ్, ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దట్, ఐ వాంట్ ఓన్లీ ఫీల్ దట్, ఎక్స్పీరియన్స్ దట్, డోంట్ వేస్ట్ వాల్యుబుల్ టైం బేబీ, కమ్ అంటూ మత్తుగా కోరిగ్గా ఏదేదో మాట్లాడుతూ అతన్ని వదలకుండా షర్ట్ లోపల నుండి చేతులు పెట్టి టచ్ చేస్తూ కిస్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. బట్ ఆ అబ్బాయి టీనాని తనకి దూరం జరిపే ప్రయత్నం చేస్తూ, టీనా, నేను చెప్పేది విను, నీకు డ్రింక్ ఎక్కువైంది, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్, ఐ డోంట్ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్, నిన్ను నేను ఎప్పుడూ అలా చూడలేదు, యువర్ ఓన్లీ మై ఫ్రెండ్ ఆల్వేస్, ప్లీజ్ స్టాప్ దిస్ నాన్సెన్స్ అంటూ ఆమె తనని కిస్ చేయకుండా వెనక్కి నెట్టేస్తాడు. దాంతో టీనా ముందే డ్రింక్ ఎక్కువై ఉండడంతో తూలి కింద పడబోతుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి వాళ్ళ ఏజ్లోనే ఉన్న ఇంకో అబ్బాయి వచ్చి, రే విహాన్, వాట్ హ్యాపెన్ టు యూ, వై ఆర్ యూ బిహేవింగ్ లైక్ దిస్, ఎందుకు టీనాని ఇలా నెట్టేశావు, తన కింద పడుంటే దెబ్బ తగలదా, ఏమైంది నీకు ఈరోజు అని కాస్త కోపంగానే అడిగాడు. రేయ్ వరుణ్, నీకు విషయం తెలియకుండా నా మీద ఫైర్ అవ్వకు అని చిరాగ్గా అంటాడు విహాన్. ఒక విషయం ఏంటో నువ్వు చెప్పు, తెలుసుకుంటా అంటాడు వరుణ్. దీనికి ఈరోజు డ్రింకే కాదు, పిచ్చి కూడా ఎక్కువైంది, అది కూడా మామూలు పిచ్చి కాదు, సెక్స్ పిచ్చి,
అందుకే ఎవరితో ఎలా బిహేవ్ చేస్తుందో కూడా అర్థం కాకుండా నాతో మిస్బిహేవ్ చేస్తుంది. అరే, ఇలాంటివన్నీ నాకు నచ్చవని దానికి తెలియదా? ఎన్ని ఇయర్స్ నుండి చూస్తుంది నన్ను. దానికి నేనంటే ఇష్టమంట. దానితో ఈ నైట్ బెడ్ షేర్ చేసుకోవాలంట. ఎంత చండాలంగా మాట్లాడుతుందో తెలుసా? డిస్కస్టింగ్. అది ఇంకొక్క నిమిషం నా కళ్ళ ముందు ఉందంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. యాజ్ ఏ ఫ్రెండ్గా చెప్తున్నా, అర్జెంటుగా ముందు దాన్ని తీసుకెళ్ళి దాని కారులో పడేయ్. లేదంటే ప్రజెంట్ అదున్న పిచ్చిలో ఎవరి చేతిలోనైనా అడ్డంగా బలవుతుంది అని చాలా చిరాగ్గా మొహం పెట్టి అంటాడు విహాన్. హే విహు బేబీ, ప్లీజ్ డోంట్ టాక్ లైక్ దిస్. ఐ వాంట్ యూ బేబీ, కమ్ టేక్ మీ వన్స్ అంటూ ఊగుతూ ఉంటుంది టీనా. విహాన్ కోపాన్ని, టీనా వాలకాన్ని చూసిన వరుణ్ తల కొట్టుకుంటూ, ఈ టీనా ఒకటి దీని పిచ్చితో మాకు పిచ్చెక్కిస్తుంది అనుకుంటూ ఆమె రాను ఐ వాంట్ విహాన్ అంటున్న ఆమె మాటలు పట్టించుకోకుండా ఎత్తుకెళ్ళి విహాన్ చెప్పినట్టే ఆమెని తన కారులో పడేసి ఆమె డ్రైవర్ తోటి ఇంటికి పంపించేస్తాడు. వరుణ్ టీనాని పంపించేసి లోపలికి వచ్చేసరికి డ్యాన్స్ స్టేజ్ మీద నుండి కిందకి వచ్చేసిన విహాన్ కార్నర్లో ఒక టేబుల్ దగ్గర కూర్చుని గ్లాస్ మీద గ్లాస్ మందు తాగుతూ ఉంటాడు. అది చూసిన వరుణ్ వేగంగా అక్కడికి వెళ్ళి విహాన్ చేతిలో ఉన్న గ్లాస్ తీసుకుంటూ, రేయ్ విహాన్, ఆపింకా, చాలు, ఇప్పటికే ఎక్కువగా తాగేశావు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఓవర్గా డ్రింక్ చేయకూడదని తెలియదా నీకు అని చిరుకోపంగా అంటూ, అసలు తమరిప్పుడు ఇంతలా డ్రింక్ చేయడానికి రీజన్ ఏంటో అని అడిగాడు. మూసుకుని ముందు ఆ గ్లాస్ ఇటివ్వు బే అంటూ వరుణ్ చేతిలో ఉన్న గ్లాస్ లాక్కుని తాగుతూ, ఈ విహాన్ ఇంకో 3 బాటిల్స్ లేపేసినా స్టడీగా ఉంటాడని నీకు తెలియదా? అసలే ఆ టీనా ఉన్న మూడ్ స్పాయిల్ చేసింది. చెత్త మొహంది. ఛ, ఏదో ఎంజాయ్ చేద్దాం అని పబ్కి వస్తే దాని పిచ్చితో ఇరిటేట్ చేసింది ఇడియట్ అంటాడు కోపంగా. హహహ, ఏంటో విహాన్, నువ్వు ఒక్కోసారి అసలు అర్థం కావు. అమ్మాయిలు అందరూ నీకోసం, నీతో బెడ్ షేరింగ్ కోసం నీ వెంట పడుతుంటారు. బట్ నువ్వేమో స్మోకింగ్, డ్రింకింగ్ అన్నీ చేస్తావు కానీ దానికి మాత్రం నో అంటావు. అమ్మాయిలు నీకోసం పడిచస్తున్నా నువ్వు అస్సలు పట్టించుకోకపోగా ఇదిగో ఇలా కొట్టేంత పని చేస్తావు. అది సరే గాని ఇవన్నీ రోజు ఉండేవే, వీటిని వదిలే. అసలు ఈరోజు పబ్బుకి వచ్చినప్పటి నుండే డల్గా ఉన్నావు. రోజు కంటే ఓవర్గా డ్రింక్ చేస్తున్నావు. ఏమైందిరా, ఎనీ ప్రాబ్లం అని అడిగాడు వరుణ్. నథింగ్ వరుణ్, నెక్స్ట్ వీక్ నేను ఇండియా వెళ్ళిపోతున్నాను అని మొహాన్ని డల్గా పెట్టి చెప్తాడు విహాన్. వాట్, నువ్వు చెప్పేది నిజమా? నువ్వు ఇండియా వెళ్తున్నావా అని హ్యాపీగా అడుగుతూ వెంటనే విహాన్ మొహంలో డల్నెస్ చూసి, ఏమైందిరా, మన వాళ్ళు అందరూ ఎప్పుడెప్పుడు ఇండియాకి వెళ్దామా అని ఆత్రంగా ఎదురు చూస్తుంటారు. మరి నువ్వేంటి ఇండియాకి వెళ్ళాల్సి వస్తున్నందుకు మొహాన్ని అంత విచారంగా పెట్టావు? కొంపతీసి నీకు లండన్ నుండి ఇండియాకి వెళ్ళడం ఇష్టం లేదా ఏంటి అని అనుమానంగా అడిగాడు వరుణ్. అబ్బా, అలా ఏం లేదురా వరుణ్, నాకు ఇండియాకి వెళ్ళడం ఇష్టం లేక కాదు. నా పేరెంట్స్ ఇండియాలోనే ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళడం, వాళ్ళతో కలిసి ఉండడం నాకు కూడా ఇష్టమే. బట్ వన్స్ ఇండియాకి వెళ్తే ఇక్కడలా మనం అక్కడ ఉండలేమురా. ఇక్కడున్నంత ఫ్రీడమ్ అక్కడ ఉండదు. అక్కడ ఏదో ఒక పద్ధతులు, ఆచారాలు అంటూ మన చేతుల్ని కట్టేస్తారు. మనకి నచ్చినట్టు ఉండడానికి వీలు ఉండదు. ఇంకా అక్కడ కలరింగ్ అయితే అసలు ఉంటుందో ఉండదో. ఉన్నా ఇక్కడ అమ్మాయిల్లా ఫాస్ట్ కల్చర్తో ఉండరు. పద్ధతి, సంస్కారం అంటూ ఒళ్ళంతా కప్పుకునే చుడీదార్లు, చీరలు కట్టుకుని తిరుగుతుంటారు తప్ప ఇక్కడ అమ్మాయిల్లా ఎక్స్పోజ్ చేసే వెస్ట్రన్ డ్రెస్సులు అస్సలు వేసుకోరు. ఇంకా పొరపాటున వాళ్ళని ముట్టుకున్నామే అనుకో, అదేదో పెద్ద పాపం అన్నట్టు సీరియస్ లుక్స్ ఇస్తూ మనం ఏదో కావాలనే వాళ్ళని వేరే ఇంటెన్షన్తో పట్టుకున్నాం అన్నట్టు చుట్టూ జనాల్ని పోగేసి నానా రచ్చా చేస్తారు. ఆ నాన్సెన్స్ అంటేనే చిరాకురా బాబు నాకు అంటాడు విహాన్. తరువాత ఏం జరుగుతుందో
విహాన్ వరుణ్కి ఇంకేం చెప్తాడో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.